మీ పేరండి? నాగలక్ష్మి. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా టూరెట్ బస్సు బుకింగ్. ఓకే. సొంతంగా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ చేసుకుంటారు. అవును. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఎవరికి వెళ్తారంటారు మాట? నేను గతం 15 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ పార్టీ. నా భర్త పోతే నేను పెన్షన్ కూడా అన్న వచ్చిన రోజున నేను తీసుకుంటానని ఈ రోజు కూడా తీసుకోవట్లేదు. నాకు పెన్షన్ ఉన్నాయి, అది తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ వచ్చినాడు నేను పెన్షన్ తీసుకుంటాను, భర్త పోయి కూడా మానేసాను. అది నా బాబు క్యాండీ కేబుల్ 12వ సంవత్సరం అయినా కూడా నా బాబు కన్నా ఆయన వచ్చిన తర్వాతే సర్టిఫికేట్ ఇస్తారు క్యాండీ కేబుల్ కి. ఆ యాప్ తీసుకుందాం డబ్బులన్నీ మానేసాను. అది నేను పక్క అన్న కోసం త్యాగం చేస్తున్నాను. అది మీరు త్యాగం చేస్తున్నారు కదా, మరి మీ అన్నగారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారన్నారు ఇక్కడ? పక్కా గెలుస్తారని 1,00,000 ఓట్ల మెజార్టీతో ఉంటారని మా అభిమానంతో మేము కోరి ప్రార్థిస్తున్నాం. 1,00,000 ఓట్ల మెజార్టీ. మరి వంగగీత గారు 5 ఏళ్లలో ఇక్కడ ఎంపీ కింద, ఎమ్మెల్యే కింద పెన్నెం దొరబాబు గారు చేశారు. ఎవరు వాళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన నచ్చక బాగోక వాళ్ళ ఇంట్లో కూర్చుని పరిపాలన చేశారు కానీ బయటికి రాలేదు. ఇవాళ అన్న ఇల్లేటో తెలియకుండా ఈదికి ఎండనక కొండనక తిరిగి కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అంటే ఒక సానుభూతి, ఒక ఆప్రేత, ఒక అభిమానం ఉంది ఆయన మీద. అది ఆయన మీద ఒక అభిమానం ఉందంటారు. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. 1,00,000 ఓట్ల మెజార్టీ కన్ఫామ్. మరి 5 ఏళ్లలో అభివృద్ధి ఎలా ఉందండి పిఠాపురం? అభివృద్ధి ఏమీ లేదండి. ఏమీ లేదు. అబ్బాయి అభివృద్ధి అడిగట్టిపోయింది, అంతరించిపోయింది. ఇవాళ పవనాన్న వస్తాడు, ప్రజా సేవ చేస్తాడని ఒక అభిమానంతో ఉన్నాం. అది మరి పిఠాపురంలో అభివృద్ధి పరంగా ఏం లేదని అంటారు. వంగగీత గారు నేను వచ్చి మీ ఇంటి ఆడపడిచిన అడుగుతున్నాను, ఈసారి గెలిపిస్తాను అంటారు. మరి ఆవిడ అనిపిస్తే ఆవిడకి ఆల్రెడీ ఎంపీ చేసాం, మండలం ప్రెసిడెంట్ చేసింది, ఒకప్పుడు లాయర్ చేసింది, ఒక ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది. అంతే కాబట్టి ఆడపడిచిన పక్కన పెట్టి అన్నను కోరుకుంటున్నాం మేము. అది ఇన్నిసార్లు ఆవిడ చేసింది కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తానంటారు. అవును. అది ఫైనల్ గా అయితే మరి మీకు కాకినాడ జిల్లా పార్లమెంట్ నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన నుంచి, చలమలశెట్టి సునీల్ గారు ఏమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరైతే బాగుంటుంది అంటారు ఎంపీ కింద? ఎంపీ కింద మరి ఉదయ్ శ్రీనివాసరావు గారు రావాలనే ముందు పిఠాపురం నియోజకవర్గం వచ్చినప్పుడే చాలా ఆనందించాం. తర్వాత ఇవాళ ఎంపీ కింద వచ్చినప్పుడు ఇంకా గర్వపడుతున్నాం ఆయన కోసం. మరి ఆయనకి ఏ రాజకీయ అనుభవం లేదు, పార్టీలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన ఎలాగా మీరు ఎంపీ కింద డిక్లేర్ చేస్తారంటారు? డిక్లేర్ చేస్తుంటే మన అన్న అండగా ఉన్నప్పుడు మాకు రాముడికి ఆంజనేయులు ఎంత అండగా ఉన్నాడో మన అన్న మాకు అంత అండగా ఉన్నాఅని చెప్పి ఉదయ్ శ్రీనివాసరావు కూడా భయం లేదు, అంత గుండె ధైర్యంతో రాముడికి ఆంజనేయులకు పవన్ కళ్యాణ్కి తంగెళ్ళ శ్రీనివాస్ ఎలాగంటారా? అవును, ఖచ్చితంగా మీ ఎంపీ శ్రీనివాస్ గారు అంటారు. ఓకే. మరి ఎమ్మెల్యే ఎవరండి పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే మా అన్నగా కోరుకుంటున్నాం కదా. ఎవరండి ఆయన పేరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. మరి ఎంపీ ఉదయ్ శ్రీనివాసరావు గారు. ఇద్దరు. మరి వాళ్ళ గుర్తు ఏంటండి? గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్. మరి గాజు గ్లాస్ పగిలిపోతా అన్నారు, మరి మీరేమంటారు? పగిలిపోతే పదునొస్తుంది. పదునొత్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుద్ది? పవర్ వస్తుంది దానికి. అది అంటే పదునొత్తే పవర్ వస్తుంది. పవర్ వస్తే ఇంకా రేంజ్ మారుతుంది ఇంకా. ఓకేనండి, థ్యాంక్ యూ.